హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఉందో ప్రభుత్వం ఇటీవల కాలంలో యాసంగి సీజన్ సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు రైతు భరోసా సంబంధించి ఇక రైతులకు సంబంధించి గుడ్ను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో కొన్ని రకాల ముఖ్యంగా ఎవరికి ఎంత మొత్తంలో ఇచ్చారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇక ముఖ్యంగా మొదటి విడత రిలీజ్ చేయడం జరిగింది. ఇక రెండో విడత కూడా రావడం అయితే జరిగిందని చెప్తున్నారు కదా. అయితే ఎప్పుడు ఎవరి వరకు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చింది, అదేవిధంగా మూడో విడత మిగిలిన పైసలు ఎప్పుడు జమ అవుతాయి, సో ఇక ఆ వివరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి మొదటి విడత ఎలా అయితే రిలీజ్ చేశారో రెండో విడతకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న సభ అయితే జరిగింది. ఇటు కేసీఆర్ సభ, ఇటు రేవంత్ రెడ్డి సభ అన్నమాట. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రైతు భరోసా నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఏం చేశారంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం నస్తూరుపల్లి అంటే గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవ పేరుతో సభను ఏర్పాటు చేశారు. ఇక ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. కంప్యూటర్ బటన్ నొక్కారు, తర్వాత నెక్స్ట్ నిధులు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పేసి. సో ఇక వ్యవసాయానికి సంబంధించి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి దాదాపుగా 9,000 కోట్లు అనేది అవసరం పడతాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో రైతులకు సంబంధించి అకౌంట్లో డబ్బులు కూడా పడుతున్నట్టు చెప్తున్నారు అనమాట. వరకు ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరిగింది, అదేవిధంగా పడని వారు ఏం చేయాలి, వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా ఏదైతే ఉందో పంట పెట్టుబడి సాయం అనేది గత నెల 22 తారీఖున రిలీజ్ చేశారు. సో మనకు నిన్న తేదీ తీసుకున్నట్లయితే ముఖ్యంగా 20వ తారీఖు అని చెప్పొచ్చు అనమాట. సో ఇక 2 రోజుల తేడా ముందు అయితే మనకు రిలీజ్ చేశారు. అది కూడా ఎందుకు వేశారు ఏంటనేది కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అనమాట. సో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది అకౌంట్లో పడ్డాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటంటే, సో ఇప్పటి వరకు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అది వ్యవసాయం చేస్తే సరిపోతుంది. 10 ఎకరాలు ఉండని, 100 ఎకరాలు ఉండని, ఎకరం వరకు అయితే రిలీజ్ చేశారు మొదటి విడత. తర్వాత ఇప్పుడు ఎకరం నుంచి ఆ పైన 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందనమాట. రైతులకు సంబంధించి వారి ఫోన్లో మెసేజ్ కూడా రావడం జరిగిందని చెప్తున్నారు. రైతులకు సంబంధించి ముఖ్యంగా అర్హులైన రైతులకు దరఖాస్తు సమయంలో ఎవరైతే ఎలాంటి మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తున్నాయి. కొంతమందికి బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడా గత సీజన్లో మనకు 1 ఎకరం ఉన్న వాళ్ళు ఉంటారు, 10 గుంటలు ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి కొంత మెసేజ్లు అయితే రాలేదంటున్నారు. కానీ అకౌంట్లో అయితే ఒకసారి బ్యాంకు అనేది స్టేట్మెంట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మీ ఫోన్ పే లింక్ అయి ఉంటుంది. లేదంటే బ్యాలెన్స్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటే మనకు పైసలు పడ్డాయా లేదని తెలిసిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే దాదాపుగా ఇప్పుడు 4 ఎకరాల వరకు వేసుకున్నా కానీ 6 నాలుగు 24,000 రూపాయల అకౌంట్లో మీ 5 ఎకరాల వరకు భూమి ఉంటే తప్పనిసరిగా పడి ఉంటాయి అన్నమాట. సో అంతకంటే తక్కువ ఉంటే ఎకరాల వారిగా విస్తీర్ణం వారిగా వారికి అకౌంట్లో అయితే కొంతమంది 10 గుంటలు ఉండొచ్చు, లేదంటే 2 ఎకరాలు ఉండొచ్చు, 3 ఎకరాలు, అలాంటి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 2 విడతలు వచ్చేసి 12,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికి రైతు భరోసా అనేది రెండో విడత అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి వేశారు ఏంటంటే 45,11,947 మందికి రైతు భరోసా సాయం అనేది ఇచ్చారనమాట. అందులో దాదాపుగా ఎన్ని పైసలు ఇచ్చారండి ఏంటంటే 5,600 అంటే 3 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలు అయితే జమ చేసినట్టు చెప్తున్నారు. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే ఇక అర్హతలు ఉండాల్సింది ప్రభుత్వం తప్పుదోవ పట్టించి పథకాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ఉంటారు. అటువంటి వారు పేరు మీద భూమి లేకుండా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటే డబ్బులు రావు. అదేవిధంగా పేరు పైన డబ్బులు అంటే రావాలంటే భూమి అనేది ఉండాలి. అదేవిధంగా తప్పుడు పత్రాలు ఇచ్చి పథకాన్ని పొందాలన్నటువంటి రాదు. సాగు చేయాలి. అదేవిధంగా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, బీడి భూములు ఇలాంటివి ఉంటే తప్పనిసరిగా వారికి ఇచ్చేది లేదు, రాదనమాట. ఎందుకంటే గతంలోనే మనకు చెప్పారు వానాకాల సీజన్లోనే వారందరికీ కూడా పేర్లు తీసేశారు. ఇప్పుడు కొత్తగా యాసంగి సీజన్ అనేది దాదాపు 2 నెలల కాంచి ఇవ్వకుండా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇస్తున్నట్టయితే సో ఇందులో వచ్చేసి వీరు కూడా ఉంటే ప్రభుత్వం ఆల్రెడీ గుర్తించింది. ఎందుకంటే ఎవరు సాగు చేస్తున్నారు ఏంటంటే షార్ట్ మ్యాపింగ్ అన్నారు. సో అది వాళ్ళన్నీ పక్కన పెట్టేస్తే మొత్తానికి రైతు భరోసా మనకు నిధులు అనేది ఇవ్వాలని చెప్పేసి సో ఎట్టి పరిస్థితుల్లోనే రైతు భరోసా పైసలు
ఆపకూడదని చెప్పేసి నిన్న ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించిన కీలక నేత ఇందులోకి రావడం, రైతు భరోసా సంబంధించినటువంటి ముఖ్యంగా ఇవ్వడానికి ప్రధానంగా సీఎం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ఎలాంటి అంటే లోటుపాట్లు ప్రజలకు ఇవ్వకుండా ఎలా పరిపాలన జరుగుతుందని సంధిస్తారు కాబట్టి ఆ దృశ్యంలో భాగంగా నిన్న 2 రకాలు ఇటు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా రిలీజ్ చేశారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు అనేది ఎప్పుడూ ఆకాశాన్ని చూస్తే తప్ప రైతు భరోసా అనేది పడే అవకాశం లేకుండా పోయింది. మేము కరెంట్ ఇచ్చాము, నీళ్ళు ఇచ్చాము, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇచ్చామని ప్రయత్నం చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యూరియా అనేది ఇవ్వడమే లేదు. మరి యూరియా దుకాణం లేనప్పుడు యాప్లు ఎలా అవుతుందని కూడా క్వశ్చన్ వేసే ప్రయత్నం చేశారు. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో రైతు భరోసా అనేది మనకు 2వ విడత అనేది నిధులు అనేది అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మొదటి విడతలో వచ్చేసి సిద్దిపేట జిల్లా నర్మట్లో జరిగిన సభలో మొదటి విడత రిలీజ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు 2వ విడత అనేది దాదాపుగా రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగిందనమాట. సో మిగతావి దాదాపు ఈ పథకానికి సంబంధించి 9,000 కోట్లు అవసరం పడతాయి, 3,300 కోట్ల రూపాయలు అనేది అవసరం పడతాయి అనమాట. సో ఇక ముఖ్యంగా 2వ విడత అనేది 2,200 కోట్లు విడుదల చేసినట్టు చెప్తున్నారు. కాబట్టి సో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో సో వారందరికీ అకౌంట్లో డబ్బులు అనేది జమ కావాలంటే తప్పనిసరిగా నిధులు అనేది సర్దుబాటు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులు చెప్తున్నారు, అన్న మాకు మెసేజ్ అయితే వచ్చింది, 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా అయితే ఏర్పడ్డాయన్నమాట, మాకు 3 ఎకరాలు ఉందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో కొంతమంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడాయట, ఆల్రెడీ తీసుకుని ఖర్చు కూడా చేసుకున్నామని అంటున్నారు. కొంతమంది మాత్రం మాకు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నా కూడా మళ్ళీ రాలేదు, ఈసారి అప్లికేషన్ చేసుకున్నాం అని చెప్పి చాలామంది అంటున్నారు. నిన్న ముఖ్యంగా ఈరోజు సర్వర్ ఇష్యూ కావచ్చు, కొన్ని ఇతరత్ర కారణాలు ఉంటాయి కాబట్టి రేపటి వరకు పడే ఛాన్స్ అయితే ఉంది. మొత్తం మీద రైతులకు సంబంధించి రైతు భరోసా ఎటువంటి ఒకవేళ 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు రైతు భరోసా అనేది జమ కాకపోతే మీరు తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని సంప్రదించి రైతు భరోసా అనేది ఎలాంటి అంటే కొంతమంది ఐఎఫ్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం, కొన్ని డాక్యుమెంట్లు అనేది ఇవ్వకపోవడం, ఇక ఇలాంటి బ్యాంక్ అకౌంట్ మిస్టేక్లో ఉండడం, పేర్లు అనేది కరెక్షన్లు చేసుకొని అంటే కొన్ని అప్డేట్ అనేది లేకపోవడం వల్ల కూడా రైతు భరోసా రాలేదని చెప్తున్నారు అనమాట. సో అని కూడా సరి చేసుకోండి, మీకు కూడా రైతు భరోసా అనేది రావడం జరుగుతుంది అంటున్నారు. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మిగతా పైసలు అనేది మనం 3వ విడత అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది. అది ఏప్రిల్ నెల చివరాఖరి నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి గత బీఆర్ఎస్ సంబంధించినటువంటి సీఎం ఏదైతే ఉన్నారో మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యంగా రైతు భరోసా రావాలంటే మరో సభ పెట్టాలా, సో ఇలా పైసలు ఇస్తామని చెప్పాలి, కానీ ఇలా సభలు పెట్టే టైంకి వచ్చి రైతు భరోసా అనేది వేయడం ఏంటని చెప్పేసి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది సో ఈ నెల చివరాఖరి నుంచి 3వ విడత అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది మనకు రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా. తాజాగా వచ్చేసి ప్రభుత్వం ఎవరికి ముఖ్యంగా రైతు భరోసా ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనే దానిపైన కూడా చాలామంది అయితే రైతు భరోసా అనేది వస్తుందా రాదా అనేది పంటలు వేసాం కదా, సో పంటలు కూడా కోసేసాం, మరి విస్తర అయ్యారా అంటే చాలామందికి సర్వేలు ఒకసారి పేరెక్కిన తర్వాత వారందరికీ అయితే పైసలు అనేది వచ్చినట్టు చెప్తున్నారు అనమాట. మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.